మీకు తెలుసా? 90% ఆఫ్ ద ప్రెగ్నెన్సీ రిస్క్స్ ఈ ఒక్క ఫ్యాక్టర్ మీద మీరు కాన్సంట్రేట్ చేస్తే కంప్లీట్‌గా ఎలిమినేట్ చేయొచ్చని. హాయ్! ఐయామ్ డాక్టర్ ఊహా శ్రీనివాస్, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, వీరా హాస్పిటల్స్, విశాఖపట్నం. అదే ఫీటల్ మూవ్‌మెంట్స్. యూజువల్‌గా మీ గైనకాలజిస్ట్ థర్డ్ ట్రైమిస్టర్ లేదా 28 వీక్స్ నుంచి బేబీ మూవ్‌మెంట్స్‌ని కౌంట్ చేసుకోమంటారు. సో, ద బెస్ట్ మెథడ్ టు కౌంట్ ఇస్ సడోస్కీ మెథడ్. ఇదేంటంటే మార్నింగ్, మధ్యాహ్నం, నైట్ మీల్స్ తర్వాత ఒక గంట సేపు పడుకుని ఫీటల్ మూవ్‌మెంట్స్ చూడాలి. కనీసం ప్రతి మీల్ తర్వాత మినిమమ్ 3 మూవ్‌మెంట్స్ ఉండాలి. అలా టోటల్‌గా 10 మూవ్‌మెంట్స్ పర్ డే ఉండాలి. ఎప్పుడైనా సరే తిన్న తర్వాత బేబీ మూవ్‌మెంట్స్ తెలియకపోతే ఒక గ్లూకోజ్ వాటరో, ఫ్రూట్ జ్యూసో, వార్మ్ మిల్కో తీసుకొని ఒక అరగంట పడుకొని మూవ్‌మెంట్స్ కౌంట్ చేయండి. అసలు బేబీ మూవ్‌మెంట్స్ తెలియట్లేదంటే ఇమ్మీడియేట్‌గా గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ చేయాలి. ఎందుకంటే డిక్రీస్డ్ ఆర్ యాబ్సెంట్ ఫీటల్ మూవ్‌మెంట్స్ అనేది ఫీటల్ డిస్ట్రెస్‌కి ఫస్ట్ సైన్ అన్నమాట. సో, నెగ్లెక్ట్ చేయకూడదు. సో, మీరు మీ గైనకాలజిస్ట్‌ని కన్సల్ట్ చేస్తే మీ జెస్టేషన్ ఏజ్ ప్రకారం స్కాన్ గాని, ఎన్ఎస్‌టీ గాని చేస్తారు. ఎప్పుడైనా సరే బేబీ మూవ్‌మెంట్స్ తెలియకపోతే మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం డూ ఫాలో మై ఛానల్. థాంక్ యూ.